నమస్తే రైతు మిత్రులారా. ఆవులు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు లమ్మీ స్కిన్ డిసీజ్ మళ్ళీ అటాక్ అవుతుంది. దీని సిమ్టమ్స్ వచ్చేసి ఆవుల మీద బోన్స్ వస్తాయి. ఇలా ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో లాగా ఆవుల మీద మొత్తం గడ్డలు వస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఆవు వచ్చేసి నాదే. దీన్ని నేను మార్నింగ్ ఒక షెడ్ లో నుంచి ఇంకో షెడ్ లోకి మార్చాను. అప్పుడు ఏం మాత్రం సిమ్టమ్స్ లేవు. తర్వాత ఒక గంటలోనే మొత్తం బాడీ మొత్తం ఇలా గడ్డలు వచ్చేసాయి. ఇంకా దీన్ని సిమ్టమ్స్ వచ్చేసి జ్వరం వస్తుంది. పాలిచ్చే ఆవులకైతే పాలు తగ్గుతాయి. నాది ఇది తొలసూరు తరపు, ఇంకా ప్రెగ్నెంటే. ఇంకా వచ్చేసి గడ్డి కూడా తినడం తగ్గిస్తాయి. మేము త్వరగా రియాక్ట్ అయ్యి ట్రీట్మెంట్ చేపించాం కాబట్టి ఒట్టి గడ్డలతో ఆగాయి. దీనికి డైరెక్ట్ ట్రీట్మెంట్ లేదు. మేము దీనికి వచ్చేసి యాంటీబయాటిక్స్, ఐవర్మెక్టిన్, విటమిన్ ఇంజెక్షన్స్ ఇచ్చాము. ఇంకా ఎల్ఎస్డి క్యూర్ అనేసి ఒక సిరప్ ఇచ్చాము. వ్యాక్సిన్ అయితే ఉంది, కానీ అది ఆల్రెడీ డిసీజ్ వచ్చిన అనిమల్ కి వేయకూడదు. మనం రాకముందే ప్రీ ప్లాన్డ్ గా వ్యాక్సిన్ ఇప్పించుకోవాలి. నేను వ్యాక్సిన్ ఇప్పించలేదు. ఇప్పుడు మీరే నేర్పించుకోండి. ఈ లంబీ స్కిన్ లాక్డౌన్ టైంలో కూడా ఒకసారి వచ్చింది. అప్పుడు చాలా వరకు ఆవులు చనిపోవడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా మా పక్క ఊర్లో ఒక ఆవు చనిపోయింది. కాబట్టి జస్ట్ గడ్డలే కదా అని నెగ్లెక్ట్ చేయకండి. జ్వరం అవేం రాలేదని. కనీసం 3 రోజులన్నా డే బై డే యాంటీబయాటిక్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. లేకుంటే చాలా డేంజర్ ఇది. ఒకవేళ రాకుండా ఉంటే ఖచ్చితంగా వ్యాక్సిన్ చేయించుకోండి. అంతేకాదు, ఆల్రెడీ డిసీజ్ వచ్చిన యానిమల్ ఉన్నట్టయితే దాన్ని మిగతా ఆవులకి సపరేట్గా కట్టేసేయండి. దాని నుంచి స్ప్రెడ్ కాకుండా కంట్రోల్ అవుతుంది. లేకుంటే స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా ఉంది.